శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, దృష్టి దోష నివారణకు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ నవమి, మధ్యాహ్నం 1:03 వరకు. నక్షత్రం శ్రవణ, ఉదయం 8:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అయితే స్థిరాస్తి వ్యవహారాల గురించి మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నూతన వస్తు వాహనాలు తీసుకున్న తర్వాత వాటికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో మ్యూచువల్ ఫండ్స్ కానీ, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంతవరకు మీకు మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా శ్రమ అధికంగా ఉండటం, అనుకున్న విధంగా పనులు సానుకూలంగా పూర్తి చేయలేకపోవటం, అలాగే కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ఈ రాశివారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా వీరు కొంత మాట పట్టింపులకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సోదర సోదరీమణులతోటి వాదోపవాదాలు ఉండటము, అలాగే వారు చెప్పే ప్రతి మాట మీకు కొంతవరకు ఇబ్బందికరమైన వ్యాఖ్యలుగా మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు గోచరించటం లేదు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా వారి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా వీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. అలాగే ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ముఖ్యంగా ఎటువంటి పనులు చేస్తున్నా కూడా మీ శ్రేయోభిలాషుల ఒక సలహాలు, సూచనలు తీసుకొని ఆ పనులకి సంబంధించి మీరు పనులు మొదలు పెడితే తప్పనిసరిగా మీకు కొంత ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత ఉన్నా కూడా పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. అయితే మీ శ్రమకు తగిన ఫలితం మాత్రం ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. అలాగే మీరు మీ ధనానికి సంబంధించి లేదా మీ ఆర్థికపరమైన విషయాల గురించి ఇతరుల ఒక సలహాలు, సూచనలు తీసుకోకపోవటమే మంచిది. దీంతో పాటు మీ యొక్క రుణాలకి సంబంధించి మీరు తీసుకునే మార్పులు, చేర్పులు మీకు మంచి ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం,
అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటు ఆహార నియమాలను పాటించాలి. అలాగే ప్రతి పని విషయంలోనూ కూడా జాప్యం అనేది కనపడుతూ ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ప్రతి విషయంలోనూ మీకు నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తికి సంబంధించి ఇవి మీకు కొంత తలనొప్పిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కోవటము, అలాగే దృష్టి దోషం కొంత ఎక్కువగా ఉండటం వలన ఏ పని తలపెట్టినా పూర్తి కాకపోవటం అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు గనక అనాలోచితంగా పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారికి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉండటం, అలాగే ఆర్థిక పరిస్థితులలో వీరు ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం వలన వీరు కొంత మనస్తాపానికి గురవుతూ ఉంటారు. దీంతో పాటు ఏ పని తలపెట్టినా కూడా అది ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది. అలాగే కుటుంబ పెద్దల సహాయ సహకారాల కోసం గనక మీరు ఆశిస్తూ ఉంటే వారు మీకు సమయానుకూలంగా వారి యొక్క సహాయం చేయకపోవటం వలన మీరు కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. అలాగే మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కొంత గోప్యత వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీరు ఏ పనులైతే అనుకుంటూ ఉంటారో ఆ పనులను కూడా సానుకూలంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. పెట్టుబడుల విషయాల్లో కూడా కొంత ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే పెట్టుబడుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అయినా, దీర్ఘకాలిక పెట్టుబడులైనా ఇవి మీకు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్కి సంబంధించి మీరు కొనుగోలు, అమ్మకాలు ఈ విషయంలో కూడా కొంత ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. అయితే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యము, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధ మాత్రం కనపరచాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పు అనేది కనిపించకపోయినా వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా కొంత అభివృద్ధి, అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా గోచరిస్తోంది. వీరు విందు వినోదాలకి వెళ్ళటం, అలాగే కొంతవరకు కుటుంబంలో మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు, నూతన వస్తు వాహనాలు అమిరే అవకాశం గోచరిస్తోంది. రుణాలు తీసుకోవాలనే మీ సంకల్పం కానీ, లేకపోతే మీ ప్రయత్నం కానీ ఈరోజు కొంతవరకు సానుకూలంగా నెరవేరే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. మీ శ్రమకి తగిన ఫలితం కోసం మీరు ఎక్కువగా
ఆశపడుతూ ఉంటారు లేదా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మీ శ్రమకి తగిన గుర్తింపు రావాలనే అభిలాష మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఏ పని తలబెట్టినా కూడా మీ యొక్క ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించాలని, అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావాలని మీరు ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి ఈరోజు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు కార్యసిద్ధి శ్రీ హనుమాన్ మంత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక పురోగతి, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ లేకపోతే దాన ధర్మాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి మీరు ఇష్టం అనేదాన్ని కనపరుస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహిస్తారు. సంతానానికి సంబంధించి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి మీరు సమయాన్ని గడపటము, అలాగే విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలపైన మీరు కొంత శ్రద్ధ వహించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు ప్రత్యేకించి పెట్టుబడుల వైపు ఎక్కువగా మీరు దృష్టి సారించే అవకాశాలు గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పనులు ఆలస్యంగా పూర్తవుతాయని గ్రహించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అలాగే ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. దీంతో పాటుగా మీ యొక్క సంతానం గురించి, వారి విద్య గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. పెట్టుబడుల విషయంలో అజాగ్రత్తగా కనుక ఉంటే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వాదోపవాదాలుండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు, అలాగే వీటికి సంబంధించి కొంతవరకు మీ సోదర సోదరీమణులతోటి మీకు విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రతి పనిని కూడా నెమ్మదిగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. మీరు ఆశించిన విధంగా ఫలితాలు రావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. నూతన స్నేహితులు అయ్యే అవకాశాలు, అలాగే ఆ స్నేహితుల వలన కొంత మీకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఈ విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి అష్టోత్తర శతనామావళి చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆర్థిక స్థితిగతులలో కూడా మీరు ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి సంబంధించి మంచి మార్పులు ఉండటం, మీరు ఆశించిన విధంగా వారికి పురోగతి లభించడంతో మీరు ఈరోజు చాలా వరకు ఆనందంగా ఉంటారని గ్రహించవచ్చు. దీంతో పాటుగా పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఇబ్బందులు ఎక్కువగా ఉండటము, దృష్టి దోషం ఎక్కువగా ఉండటం వలన కొంత మీరు ఆరోగ్యానికి సంబంధించి ఆర్థికపరమైన విషయాల గురించి కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారస్తులకి కొంత శ్రమతో ఈరోజు గడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఎక్కువ శాతం ఈ రాశి వారికి కోర్టు విషయాలు, కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఇబ్బంది పడటము, అలాగే అనారోగ్య సూచన ఈ రోజంతా కూడా ఈ రాశి వారిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు సంతానానికి సంబంధించి వారి విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. పెట్టుబడుల విషయంలో కూడా కొంత అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. వృత్తిలో మీరు ఎక్కువగా గుర్తింపు కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీరు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు కనుక ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు కనుక చేయాలనుకుంటే వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి ఉండటం, ఆర్థికంగా కూడా ఈరోజు వీరికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ శత్రువుల పైన మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. అలాగే రుణాలు, పాత రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.